పవన్ కళ్యాణ్ నిన్న వరంగల్ కి రావడం జరిగిందో, సో దాన్ని బేస్ చేసుకొని తెలంగాణలో ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు అంకం రాహుల్ అని ఒక స్టూడెంట్ ఏపీలో చనిపోవడం జరిగింది. ఇప్పుడు వరకు తన డెడ్ బాడీ 20 రోజులు అవుతున్న డెడ్ బాడీ. ఆ విషయం గురించి నాకు ఐడియా లేదు బ్రో. ఆయన వరంగల్ ఎందుకు వచ్చాడు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నిరంజన్ అనే అబ్బాయిని అది అంటే మీరు వేరే విషయం గురించి అడుగుతున్నారు, బట్ నాకు ఈ విషయం తెలియదు. దాని గురించి పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడారు ఏంటని వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, తెలంగాణలో ఉన్న ఒక అబ్బాయిని పలకరించడానికి వచ్చారు, ఏపీలోకి వచ్చి చనిపోయిన ఒక అబ్బాయి డెడ్ బాడీ ఇంకా ఇవ్వలేదు, వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, దీని మీద కూడా మీరు స్పందించవచ్చు కదా అని అడగడం జరిగింది అనమాట. ఓకే, సో ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఏంటంటే, నాకు మామూలుగా అయితే ఈ ఏపీలో చనిపోయిన వాళ్ళ గురించి నాకు తెలియదు, ఎందుకంటే నేను తెలంగాణ ఉంటున్నాను. అంటే కొంచెం నాకు ఐడియా ఉంది ఏపీలో ఏం జరుగుతుంది అనేది, బట్ అంత అంటే నేను రెగ్యులర్గా చూస్తుంటాను అన్ని వీడియోస్, ఏం జరుగుతుంది న్యూస్ చూస్తుంటాను, బట్ అంత అంత డీటెయిల్గా నాకు తెలియదు. ఇది అక్కడ ఏపీలో ఒక అతను చనిపోయాడు, అది వదిలేసి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు నిరంజన్ గురించి అని చెప్పేసి నాకు తెలియదు. బట్ ఆయన ఇక్కడికి వచ్చిన సిచ్యువేషన్ గురించి నాకు తెలుసు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఒకటి చెప్తున్నా ఏనండి, పవన్ కళ్యాణ్ గారు అవకాశవాది మాత్రం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, అది ఏం వచ్చి మాట్లాడినా ఏ డిబేట్ పెట్టుకుని నేను రెడీగా ఉంటాను. ఏంటి, పవన్ కళ్యాణ్ గారు మాత్రం అవకాశవాది కాదు. ఆంధ్రాలో చనిపోతే ఆ డెడ్ బాడీ ఇంకా రాలేదు, దానికోసం వెయిట్ చేద్దాం, ఇక్కడ నిరంజనం తర్వాత పలకరించవచ్చు అనే అట్లాంటి సిచ్యువేషన్ కాదు. ఇక్కడ జరిగింది, ఇక్కడ ఈ మనిషి బతుకున్నాడు, వచ్చాడు, చూశాడు, అది మానవత్వం అంతే. పొలిటికల్ గా ఎప్పుడు ఏనాడు పవన్ కళ్యాణ్ గారు లబ్ధి పొందరు. ఆయన పొలిటీషియన్ కాదు, ఆయనకు లీడర్ చెప్పాలంటే, ఆయనకు నాయకుడు అంతే. ఏంటి, ఆయన టీడీపీలో ఉన్నాడా, ఇదేంటి దీని పేరేంటి బీజేపీలో ఉన్నాడా, కూటమిలో ఉన్నాడా, ఇవన్నీ కాదు. ఆయనకు నాయకుడు, ప్రజల కోసం పనిచేసే మనిషి. ఒక్క విధంగా చెప్పాలంటే ప్రజల కోసం పనిచేసే మనిషి అంతే తప్ప, ఏంటి ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇప్పటి వరకు తన జేబులోంచి రూపాయి తీసి ఎవరికి పెట్టారో నాకు చూపించండి, నాకు చెప్పండి, నాకు చూపించండి. ఎవడైనా సరే తన జేబులోంచి రూపాయి తీసి పెట్టాడా? పెట్టలేదు. ఈయన ఎంత పెట్టాడు చెప్పండి. ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణలో జనసేన పార్టీ రానిచ్చే పరిస్థితి ఉందంటారా వచ్చే ఎలక్షన్? అన్న, జనసేన పార్టీని రానిచ్చే పరిస్థితి, రానివ్వకపోవడం పరిస్థితి ఇవన్నీ కాదు. ఎందుకంటే తెలంగాణలో జనసేన పార్టీ ఎప్పటి నుంచో ఉంది, దాన్ని రానిచ్చాలా, రానివ్వడం అంటే గెలవడము లేదా అధికారం చేజిక్కించుకోవడం లాంటిది. అదే చెప్తున్నా, గెలవడం, అధికారం చేజిక్కించుకోవడం అనేది సెకండరీ. ఏంటి, సిచ్యువేషన్ ఏంటంటే ప్రజెంట్ బలోపేతం చేస్తున్నారు. ఇప్పుడు కాదు, జనసేన పార్టీ ఎప్పటి నుంచో ఉంది, ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచే తెలంగాణలో ఉంది. ఏంటి, అది మళ్ళీ దానికి వేరే పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు దాకా కామ్గా ఉన్నారు. జనసేన పార్టీని ఎవరు కెలకలే తెలంగాణలో, తెలిసిందే కదా, ఎవరు కెలకలేదు. మొన్న కవిత గారు మొదలు పెట్టారు. ఇంకొకటి ఆడెవడో పనికిమాలోడు కోడి చెరువు అన్నారు, దానికి డైరెక్ట్గా సమాధానం చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. నేను కబ్జా చేస్తే, నేను అక్రమంగా తీసుకుంటే రాసిస్తా అని ఒక మాట చెప్పారు. ఇంకెవడన్నా చేసేది ఆ మాట, ఎవడన్నా చెప్పేది ఆ మాట? తీసుకోండి భయ్యా, ఆయన రాసిస్తాడు కావాలంటే. ఎక్కడి నుంచి వచ్చింది అది? ఆయన డైరెక్ట్ తీసుకున్నాడా? డబ్బులు కట్టి పట్టాలు తెచ్చుకున్నాడు ఆయన, అందరూ సంతకాలు పెట్టిందే తెచ్చుకున్నాడు. ఆయన అంత ఈజీగా కబ్జాలు చేసుకోవాలనుకుంటే చాలా తీసుకున్నాడు. ఆ కోడి చెరువు కాదు కదా, కుక్క చెరువు, ఏంటి కొన్ని చెరువులు తెచ్చుకునేవాడు కావాలంటే. అలాంటి కబ్జాలు చేసే మనిషి అయితే, ఏంటి అలాంటి కబ్జాలు చేసే మనిషి కాదు కాబట్టి ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, నాకు అవసరం లేదు, ఇన్ కేసు అది నేను అక్రమంగా రాయించుకున్నానంటే మీరు తీసుకోండి, నేను హ్యాపీగా రాసిస్తాను. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్ ఇష్యూలో?
తెలంగాణ రాజకీయాలని పట్టుకొని మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు జనాలకు కానీ, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సరే, తెలంగాణ విషయానికి వచ్చేసరికి తెలంగాణలో చాలా వాటికి ఎప్పటి నుంచో తెలంగాణ జనసేన పార్టీని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే పార్టీలో నుంచి వెళ్ళిన వాళ్ళు మోస్ట్లీ చెప్పాలంటే ఇప్పుడు పార్టీలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎట్లా ఉంటారు, మనకేదో అవకాశం దొరికిద్ది, మనకేదో లబ్ధి దొరికిద్ది అన్న సిచ్యువేషన్ లో జాయిన్ అవుతుంటారు, వచ్చి పోతుంటారు. కానీ అలా కాకుండా జనసేనలో ఎప్పుడైతే జనసేన ఓపెన్ చేశారో, స్టార్ట్ చేశారో, అప్పటి నుంచి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇన్ కేసు బలోపేతం జరుగుతుంది, ప్రజెంట్ జాయిన్ అవుతున్నారు జనసేనలో. అది ఎవరైనా సరే, సెటిలర్స్ అయినా సరే, తెలంగాణ ప్రజలైనా సరే జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజల్లో ఒక నమ్మకం ఉంది మనుషుల మీద. ఏంటి, మనిషిని నమ్ముతారు. అది తెలంగాణ ఓడా, లేకపోతే మహారాష్ట్ర ఓడా, లేదా ఆంధ్ర ఓడా అనే సంబంధం లేదు. మనిషిని నమ్మితే నిలబడతారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఉద్యమకారులు కాబట్టి తెలంగాణ వాళ్ళు. ఏంటి, వాళ్ళకి తెలుసు ఎవరు వాళ్ళని ఎవరు మభ్య పెట్టలేరు. రాజకీయ వ్యక్తులు కాదు కదా, ఎవడో మభ్య పెట్టలేడు. సో ఆ సిచ్యువేషన్ ఏమవుతుంది, తెలంగాణ ప్రజలు కూడా జనసేనలో జాయిన్ అవుతున్నారు. ఆంధ్ర ప్రజలు, సెటిలర్స్ కూడా జాయిన్ అవుతున్నారు, ఇంకా జాయిన్ అవుతారు. కానీ ఎప్పటి నుంచో జనసేన కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, తరతరాలుగా ఎప్పుడైతే జాయిన్ అయ్యారో అప్పటి నుంచి ఉన్న వాళ్ళు, కంటిన్యూస్ గా చేస్తున్న వాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా జనసేనలో వాళ్ళకి ఉన్నత పదవులు దొరుకుతాయి. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏంటి, బట్ సామాన్య ప్రజలకు కూడా ప్రతి ఒక్క ప్రజలు కూడా వాళ్ళు న్యాయం చేస్తారు. జనసేన వాళ్ళు ఖచ్చితంగా బలోపేతం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళకి ఎప్పటి నుంచో ఉన్న జనసేన నాయకులకి, కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది, ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. అది జనసేన మాత్రం చేస్తుంది ప్రజెంట్.